తెలంగాణ ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిరంతరం కృషి చేస్తుంది. అందులో భాగంగానే ప్రయాణికుల సౌకర్యార్థం పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనుగోలు చేసేందుకు యాజమాన్యం కృషి చేస్తుంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను 392 కోట్ల రూపాయల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మొదటి విడతలో భాగంగా 630 సూపర్ లగ్జరీ, 130 డీలక్స్, 6 స్లీపర్ బస్సులు టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చింది. ఈ బస్సులన్నీ మార్చి 2023 నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై కొన్ని కొత్త సూపర్ లగ్జరీ బస్సుల ప్రారంభోత్సవం శనివారం మధ్యాహ్నం 2 గంటలకు జరగనుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించినట్లు సమాచారం. ఈ కార్యక్రమానికి టీఎస్ఆర్టీసీ చైర్మన్ అలాగే ఎమ్మెల్యే బాచిరెడ్డి గోవర్ధన్, రవాణా రహదారి భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాసరాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్, పలువురు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.